ఇప్పుడైతే నేను కెమెరాకి దగ్గరగా ఉన్నాను. సో నా వాయిస్ అయితే మీకు క్లియర్గా వినిపిస్తుంది అనుకుంటున్నాను. కాస్త మాట్లాడుకు కొంచెం దూరం వెళ్దాం. మీరు గమనించినట్లయితే ఇప్పటికి కూడా కాస్త రీసౌండ్స్ వస్తున్నాయి, కాస్త గాలి చెప్పుడు మనకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. సో ఇది కూడా మనం క్లియర్ చేయొచ్చు. ఎలా అంటే మైక్కి పైన మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అనే బటన్ ఇస్తాడు అనమాట. దాన్ని ఒకసారి క్లిక్ చేసామంటే చుట్టూ ఉన్న ఈ గాలి చెప్పుడు కానీ ఇంకా పిచ్చుకల చెప్పుడు కానీ చిన్న ఏదైతే డిస్టర్బెన్స్ ఉంటే అవి కూడా క్లియర్ అవుతాయి అనమాట. సో ఇప్పుడైతే నేను క్లిక్ చేస్తున్నాను. గమనించినట్లయితే ఇప్పటి వరకు ఒకలాగా రికార్డ్ అయింది, ఇప్పటి నుంచి మరొకలాగా రికార్డ్ అవుతుంది. ఇప్పటి వరకు ఏంటంటే కాస్త డిస్టర్బెన్స్ ఉంటుంది, మరీ ఫుల్ ప్లెజ్డ్గా కాదు, కాస్త డిస్టర్బెన్స్ ఉండేది. ఇప్పటి నుంచి అది లేదనమాట. ఎప్పుడైతే మనం నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ క్లిక్ చేస్తామో అప్పటి నుంచి ఆ కాస్త డిస్టర్బెన్స్ అనేది కూడా పోతుంది. ఇప్పుడు కోడ్ నెంబర్ 1 నుంచి ఇక్కడికి వచ్చేసాను, కోడ్ నెంబర్ 2లోకి వచ్చేసాను. ఇలా మాట్లాడుకుంటూ నేను కోడ్ నెంబర్ 3లో కూడా వెళ్ళిపోతానులే, కానీ నేను మీకు దూరంగా కనిపిస్తానులే, కానీ ఆడియోలో మాత్రం మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇలా మనం 50 మీటర్స్ 50 మీటర్ల దూరం వరకు కూడా రికార్డ్ చేయొచ్చు అనమాట క్లియర్గా. నేను 50 మీటర్స్ దూరం వెళ్ళినప్పటికీ కూడా నా మాట అనేది స్పష్టంగా రికార్డ్ అయ్యింది, క్లియర్గా రికార్డ్ అయ్యింది అనమాట. సో ఎందుకు అంత క్లియర్గా రికార్డ్ అయ్యింది అంటే ఆల్ బికాస్ ఆఫ్ దిస్ మైక్, దట్ ఇస్ ద పవర్ అండ్ కెపాసిటీ ఆఫ్ దిస్ మైక్. నేను కోడ్ నెంబర్ 1లో ఉన్నప్పుడు క్లియర్గానే రికార్డ్ అయింది, కోడ్ నెంబర్ 2లో ఉన్నప్పుడు క్లియర్గానే రికార్డ్ అయింది. ఇప్పుడు నేను కోడ్ నెంబర్ 3 థర్డ్ కోడ్కి వచ్చాను, ఇంకా 4 అడుగులు కూడా వెనక్కి వెళ్తాను, అయినా కానీ వాయిస్ అనేది క్లియర్గా రికార్డ్ అవుతుంది. ఇలా 50 మీటర్స్ 50 మీటర్ల దూరం వరకు కూడా స్పష్టంగానే రికార్డ్ అవుతుంది. సో ఆల్ బికాస్ ఆఫ్ దిస్ మైక్. సో ఐ హోప్ మీకు ఈ మైక్ యొక్క పర్ఫార్మెన్స్, దీని పవర్ అండ్ కెపాసిటీ అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఇకపై మైక్ వచ్చేసింది. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్స్ ఫర్ దిస్ గిఫ్ట్. ఇకపై మన అద్భుతమైన వీడియోస్ చేస్తూ మన ఛానల్ని అదరగొట్టేద్దాం. బాయ్.